చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ ఇద్దరు విద్వాంసులు. సిక్కులకు మహాప్రవక్త అయినటువంటి గురునానక్ సంగీత ప్రియుడు. దేవుడి మీద ధ్యానం కుదరటానికి మధురమైన సంగీతమే మంచి సాధనమని నమ్మినవాడు. అందుచేత నానక్ భక్తిభరితమైన గానం చేసి తరుణోపాయం పొందాలని నిశ్చయించుకున్నాడు. తన మత ప్రచారం కోసం నానక్ రోజుకొక ప్రదేశం సంచారం చేస్తూ ఉండేవాడు. ఆ సంచారంలో ఆయనకి సంగీతం వినిపించడానికని భాయ్ మార్దానా అనే గొప్ప విద్వాంసుడు వెంటనుండేవాడు. మార్దానా ఎంతో చక్కగా భక్తి కీర్తనలను పాడి వినేవారికి తన్మయత కూర్చేవాడు. గురునానక్ ఏర్పరిచిన ఈ సంప్రదాయాన్ని సిక్కు గురువులందరూ అనుసరిస్తూ వచ్చారు. గురువులలో 5వ వాడైన అర్జునదేవ్ తరంలో ఆయన వద్ద శాంత, బల్వంత అనే ఇద్దరు విద్వాంసులు ఉండేవారు. ఆ ఇద్దరూ అన్నదమ్ములే. ఇద్దరూ చాలా కాలం వారి గాన మాధుర్యంతో గురుదేవులైన అర్జునదేవును భక్తులను మెప్పించి మంచి ఆదరణ పొందారు. ఇలా ఉండగా కొంతకాలానికి విద్వాంసులైన శాంత, బలవంతులు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? బోలెడంత డబ్బు కావాలి. సరే, సోదరులిద్దరూ ఒకనాడు గురువు వద్దకు వెళ్ళి వారి కోరికను వెల్లడించారు. ధన సహాయం కోరారు. ఆ మాట విని అర్జునదేవ్ చాలా సంతోషించాడు. ఇంతకంటే నాకు కావాల్సిందేమిటి? తప్పక సాయం చేస్తాను. మీకు ఎంత ధనం కావాలో చెప్పండి అన్నాడు గురుదేవు. అందుకు వారిద్దరూ ఆలోచించుకుని, గురూజీ, ఈరోజు సాయంకాలం భజన సమయంలో భక్తులు సమర్పించే ధనం ఇస్తే మాకు సరిపోతుంది అన్నారు. వారి కోరిక ప్రకారం ఆనాటి సాయంత్రం భక్తుల వల్ల పోగైన కానుకలను గురుదేవ్ వారికి ఇచ్చాడు. చూడగా ఆనాడు పోగైన ధనం చాలా కొద్దిగా ఉన్నది. ఈ గురుదేవ్ కావాలనే ఇలా చేసి ఉంటారు. ముందుగా ఏదో ఏర్పాటు చేయటం వల్లనే ఇవాళ ఇంత స్వల్ప ధనం పోగైంది. లేకపోతే ఏమిటి అని అపోహపడి వాళ్ళిద్దరూ చిరచిరలాడుతూ భజన కూటం నుండి లేచి వెళ్ళిపోయారు. మరునాడు మామూలు వేళకు శాంత, బలవంతులు భజనకు రాలేదు. అర్జునదేవ్ వారికి కబురు పంపాడు. ససేమిరా రాము అన్నారు వాళ్ళు. అలా అని ఊరుకోలేదు. మేము చేసే మధురగానం వల్లనే భజనకు ఇంతమంది జనం వస్తున్నారు. మా వల్లనే గురువులకు ఖ్యాతి వస్తున్నది. ఇప్పుడే కాదు, మొట్టమొదటి సిక్కు గురువైన నానక్ కూడా తన సంగీత విద్వాంసుడైన భాయ్ మార్దాన్ వల్లనే యశస్సు ఆర్జించారు అన్నారు. ఈ మాటలకు అర్జునదేవ్ చాలా బాధపడ్డాడు. వెంటనే తను శాంత, బలవంతుల ఇంటికి స్వయంగా వెళ్ళి పిలిచాడు. కానీ వాళ్ళు గురువుకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. మహానుభావుడైన గురునానకును కించపరుస్తూ మాట్లాడినందుకు ఆ సోదరుల మీద అర్జునదేవుకు కోపం వచ్చింది. దేవుణ్ణి స్తుతించటానికి వినియోగించని మీ సంగీత విద్య మీకు పనికి రాకపోవుగాక అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గురుదేవుని వాక్శుద్ధి వల్ల అప్పటి నుంచి ఆ సోదరులకు నాలికలు స్వాధీనం తప్పాయి. వాళ్ళు యాతన పడ్డారు. తిండి నోటికి పోవటం కూడా కష్టమైపోయింది. అక్కడ అర్జునదేవ్ భజనకు వచ్చిన వారందరితో నిశ్చలమైన భక్తితో దైవ ప్రార్థన చెయ్యండి, మీ ఇష్టమైన వాద్యాలు చేత పట్టుకుని కీర్తనలు పాడండి అని ఆదేశించాడు. ఆ మాటలతో అక్కడ సమావేశమైన ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్యాన్ని తీసుకుని గొంతెత్తి భగవన్నామస్మరణ ప్రారంభించారు. గురుదేవ్ చెప్పినట్టుగానే అక్కడ సంగీతం ఏమి చేతకాని వాడు సైతం ఎంతో అద్భుతంగా అనుభవజ్ఞుడిలాగా పాడగలిగాడు. ఎప్పుడూ చూచి ఎరిగిన వాద్యాలు కూడా వారు ఎంతో చక్కగా వాయించగలిగారు. కొంతకాలానికి శాంత, బలవంతులు తమ తప్పు తెలుసుకున్నారు. గురుదేవుని ఎదుట పడటానికి మొహం చెల్లక స్నేహితుల ద్వారా క్షమాపణ చెప్పుకున్నారు. అందుకు గురుదేవుడు ఉగ్రుడై భగవంతుడు ప్రసాదించిన కంఠ మాధుర్యాన్ని భగవంతుని కోసం పాడే గీతాలకు వినియోగించటానికి నిరాకరించిన వాళ్లకు క్షమాపణ ఏమిటి? ఇటుపైన ఈ విషయంలో నాతో మాట్లాడడానికి ఎవరైనా వస్తే అలాంటి వారి ముఖానికి మసిపోసి గాడిదనెక్కించి ఊరేగిస్తాను అన్నాడు. అర్జునదేవ్ ఇలా అనేసరికి ఎవరు గురుదేవ్ ముందుకు వెళ్ళలేకపోయారు. ఏమీ లాభం లేదని తేలిపోవటంతో శాంత, బలవంతులు లాహోర్కు వెళ్ళి లాదాజీ అనే మహానుభావుని శరణు చొచ్చారు. లాదాజీ ఆ ప్రాంతంలో పేరు పొందిన పరోపకారి. పరోపకృతి కోసం ఎంతటి త్యాగాన్నైనా చేయగల పుణ్యాత్ముడు. ఆ సోదరులు పోయి తమకు కలిగిన పరాభవం చెప్పుకోగానే లాదాజీకి కరుణ కలిగింది. సరే, మీరు వెళ్ళండి, నేను కనుక్కుంటాను అని చెప్పి వాళ్లను పంపించి వేశాడు. వాళ్ళు వెళ్ళగానే లాదాజీ ముఖమంతా మసి పూసుకుని గాడిదనెక్కి ఊరేగుతూ అర్జునదేవ్ వద్దకు బయలుదేరాడు. లాదాజీ అమృత్సర్ చేరుకునేసరికల్లా గొప్ప కోలాహలం ప్రారంభమైంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు గుంపులు గుంపులుగా చేరి
పెద్ద గోల చేయసాగారు. ఇదేమిటా హడావిడని కనుక్కోగా ఆ వేషంతో వస్తున్న లాదాజీని చూసి అందరూ ఆశ్చర్యపోయినట్టు తెలియవచ్చింది. వీధులలో ఊరేగుతున్న ఆ మహానుభావుణ్ణి ఈ రూపంలో చూడగానే ప్రజలు విస్మయంతో పోయి గురుదేవునికి చెప్పారు. అందరితో పాటు అర్జునదేవునికి ఆశ్చర్యం కలిగింది. భాయ్ లాదాజీ కనపరిచిన పరోపకార బుద్ధికి అపరిమితంగా సంతోషించాడు. ఆయనకు దర్బారులో సమస్తమైన మర్యాదలు చేసి శాంత బలవంతులను క్షమించి లాదాజీని సంతోషపెట్టాడు. ఆనాటి నుంచి శాంత బలవంతులు బుద్ధి తెచ్చుకుని వారి సంగీత ప్రజ్ఞను దైవ సంకీర్తన కోసమే వినియోగించి ధన్యులయ్యారు. నాటి నుంచి మహానుభావుడైన లాదాజీకి లాదా పరోపకారి అనే బిరుదు సార్థకమై నిలిచింది. శాంత బలవంతులలో గొప్ప పరివర్తన కలిగింది.